ఎప్పుడైతే ఒక మనిషి హనుమాన్ చాలీసను 9 రోజులు కానీ 21 రోజులు కానీ 41 రోజులు కానీ ఒక సంకల్పంతో జపిస్తే ఆ మనిషి ఏమనుకున్నా జరుగుతుంది. ఇది నిజంగా నిజం. దీన్ని సంకల్ప హనుమాన్ చాలీసా అని కూడా అంటారు. ఇలా చేసిన వాళ్ళ ఎంతో మందికి అప్పుల బాధలు తీరిపోయాయి, అపమృత్యు దోషం పోయింది, అనుకున్నవన్నీ నిజంగా అయ్యాయి. ఇది చాలా తక్కువ మందికే తెలుసు. ఈ హనుమాన్ చాలీసా ఏ విధంగా పారాయణం చెయ్యాలో కూడా ఒక ప్రాసెస్ ఉంది. నేను చెప్పబోయే విధంగా మీరు పారాయణం కనుక చేస్తే సాక్షాత్తు హనుమంతుల వారే మీ నీడలా మీ వెంటే ఉంటారు. మీరు ప్రాతకాలం అంటే ఉదయాన్నే లెగిసి స్నానం చేసి మన ఇంట దేవుడి మందిరంలో హనుమంతుల వారి ప్రతిమకి దీపారాధన చేసి మీరు సంకల్పం చేసుకోండి. మీ కోరికను మనసులోనే కోరుకుని ఇలా చేస్తున్నా అని స్వామివారికి చెప్పండి. అన్నిటికన్నా ముందు ఓం శ్రీరామ శరణం మమ అనే మంత్రాన్ని 11 సార్లు జపించిన తర్వాతే మీరు హనుమాన్ చాలీసా పారాయణాన్ని మొదలు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఆ హనుమంతుల వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. మీ కోరికలు అనేవి ఖచ్చితంగా నిజమవుతాయి. ప్రతి మానవుడి జీవితంలో ఏదో ఒక